హలో గైస్, ఉత్తరప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ ఏప్రిల్ 2025లో అయింది. ఈ ఎగ్జామ్కి 1.14 lakh క్యాండిడేట్స్ అప్లై చేశారు. ఈ ఎగ్జామ్ 2025 ఏప్రిల్లో అయిందని చెప్పాను కదా. ఆ టైంలో పేపర్ లీక్ అయిందని కొంతమంది కేసు ఫైల్ చేశారు అండ్ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ రాకముందే 7th Jan 2026న ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీలో 3 అక్యూజ్డ్ పీపుల్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ నేమ్స్ మెహబూబ్ అలీ, బైజాంత్ పాల్ అండ్ వినయ్ పాల్. వీళ్ళు ముగ్గురు ఫేక్ పేపర్స్ తయారు చేసి అమ్మినట్లు బయటపడింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య అనంత్ గారు క్లియర్గా చెప్పారు, స్టూడెంట్స్ ఫ్యూచర్ సేఫ్గార్డ్ చేయడానికి ట్రాన్స్పరెన్సీ తప్పనిసరి అండ్ ఆయన డైరెక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. ఎగ్జామ్ ఫ్రెష్గా కండక్ట్ చేయాలి అండ్ ఫేర్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలని చెప్పారు. మిస్కండక్ట్ చేసిన వారిపై స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పారు. యూపీఈఎస్ఎస్సి కొత్త ఎగ్జామ్ డేట్ని అనౌన్స్ చేయబోతుంది. ఈ ఇన్సిడెంట్పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.